గత 3 వారాలుగా ధ్యానిస్తూ ప్రార్థన ఎలా చేయకూడదు, ప్రార్థన ఎలా చేయాలి, అలాగే ప్రార్థించేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు అనే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. అది అన్నిటికంటే మూలమైనటువంటి వాక్య భాగం ప్రార్థనకు సంబంధించింది. బైబిల్లో ఉండేటువంటి యేసయ్య నేర్పించినటువంటి ప్రార్థన, యేసు ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన, అది ఎంతో మరి ప్రాముఖ్యమైనది. ఆ పద్ధతిలోనే మనం ప్రార్థన చేయాలి. అంటే చాలాసార్లు మనం యేసయ్య నేర్పించినటువంటి పద్ధతిలో ప్రార్థన చేయకుండా మనము ఏర్పరచుకున్నటువంటి పద్ధతులలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనని దేవుడు ఆనందించడు. ఏం చెప్పండి? యేసయ్య నేర్పించిన పద్ధతిలో ప్రార్థించకుండా మనము ఏర్పరచుకున్నటువంటి పద్ధతులలో కనుక మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనని దేవుడు ఆనందించడు. మనం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలంటే యేసయ్య నేర్పించినటువంటి పద్ధతిలో మాత్రమే మనం ప్రార్థించాలి. అందుకే చాలా స్పష్టంగా మన బైబిల్లో చూడగలం, నా చిత్తానుసారముగా మీరు ఏమి అడిగినను అంటారు. ఆయన చిత్తానుసారంగా ఏమి అడిగినంటే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే ఆయన చిత్తములో ఉన్నవి మాత్రమే అడగాలి. చాలామంది అంటారు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. అలా ఇవ్వండి. మనం బైబిల్లో చాలా విషయాలు విషయాలు నేర్చుకోవాలని తెలుస్తాం. చాలా మందికి ఉండేటువంటి ఒక అపోహ ఏంటంటే ఏముందంటే మనం ఉద్యోగం కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు అంటే విశ్వాసంతో ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు ఇవ్వడు. ప్రార్థనకి అసలైనటువంటి సూత్రం బైబిల్లో సూత్రం కూడా అనకూడదు. అంటే ఎలాంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని మనం బైబిల్లో చూడగలిగితే దీనికి ఒక ఫార్ములా లాగా రాస్తాను. అంటే బైబిల్ ఉన్న విషయాన్ని నేను మీకు ఒక సూత్రం లాగా రాస్తాను. అంటే మనం చేసేటువంటి ప్రార్థన జాగ్రత్త. మనం చాలాసార్లు విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే ఏ విషయంలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి? మన కోరికలు మనం కోరుకున్న వాటి కొరకు మనం చాలా కోరుకుంటాం, మనం చాలా ఇష్టపడతాం. మనం ఇష్టపడినటువంటి వాటి విషయంలో, మనం ఎంచుకున్నటువంటి వాటి విషయంలో విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు దానికి జవాబు. మరి మన విశ్వాసం ఎందులో ఉండాలంటే దేవుని చిత్తం ఏదైతే ఉందో దేవుని చిత్తంలో ఉన్న వాటి యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే ఆ ప్రార్థన జవాబు పొందుతుంది. దేవుని చిత్తములో లేనటువంటి వాటి యందు మనం ఎంత విశ్వాసం ఉంచినా వాటికి జవాబు రాదు. అందుకే చాలా మంది ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదంటే వారు దేవుని చిత్తములో లేని వాటి యందు విశ్వాసం వచ్చి ప్రార్థన చేస్తారు. ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామండి, అయినా కానీ దేవుడు మనకు సహాయం చేయట్లేదండి, లేకపోతే మాకు జవాబు రావట్లేదండి. కానీ ఏ విషయంలో విశ్వాసం ఉంచాలంటే మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే మన ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. అంటే దేవుడు తన చిత్తములో బయలుపరిచిన వాటి మాత్రమే మనం విశ్వాసం ఉంచి అందులో విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. కాబట్టి ఆయన చిత్తములో లేని వాటి ఎంత నమ్మకం ఉంచినా, ఎంత విశ్వాసం ఉంచినా, మనం ఎంతగా దేవుడిని ప్రాధేయపడి బ్రతిలాడి ఏడ్చి గోలు పెట్టినా కానీ దేవుడు వాటికి జవాబు ఇవ్వడు. చాలా మంది చూడండి, కొంతమంది మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడానికి చేస్తారు చెప్పండి, ఉపవాసం అని ప్రార్థన చేస్తారు. అవునా? ఒకరు పెళ్లి సంబంధం కుదరట్లేదు అనుకోండి, ఏం చేస్తారంటే పెళ్లి సంబంధం కుదరట్లేదు, లేకపోతే ఉద్యోగం రావట్లేదు, లేదా ఇల్లు కట్టడం అవ్వట్లేదండి, మామూలుగా ప్రార్థన చేస్తే అవ్వట్లేదు కాబట్టి ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఉపవాస ప్రార్థన చేస్తాం. అంటే ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకో.
ఈ మాస్టర్ గారు ప్రార్థన చేస్తే జరగలేదండి, కనీసం మీరన్నా ప్రార్థన చేయండి అన్న. ఇది ఎట్లా ఉందంటే ఒక సాయి దగ్గరికి వెళ్ళి తాయిలు కట్టించుకుంటే తగ్గకపోతే మరో సాయి దగ్గరికి వెళ్ళినట్టు, లేదా ఒక సంఘంలో ఉన్నప్పుడు అక్కడ కార్యం జరగకపోతే ఆ సంఘాన్ని విడిచిపెట్టి మరో సంఘానికి వెళ్ళడం. ఇట్లా చాలా మంది చేస్తుంటారు. ఇది ఎలాంటిదంటే మనము ఎన్నుకొని మనము ఏర్పరచుకున్నటువంటి ఈ పద్ధతుల ద్వారా దేవుడు మనకి జవాబు ఇవ్వడు. చాలా మంది ఏమంటే ఉపవాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు, ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అంటే మనం బలవంతంగా మనము కోరుకున్న వాటిని బలవంతంగా దేవుని చేత జరిగించుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలు. ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా ఆయన చిత్తంలో ఉండేటువంటి విషయాల గురించి నీవు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడు దానికి జవాబిస్తాడు తప్ప, పోయిన వాళ్ళు చెప్పారు కదా, ఆయన మేనిఫెస్టోలో లేనటువంటి వాటిని నెరవేర్చారు. జగన్ గారు ఏం చేశారు, ఆయన మేనిఫెస్టోలో కొన్ని ఇచ్చాడు నవరత్నాలు కదా, నవరత్నాల్లో ఉన్న వాటన్నింటినీ నెరవేర్చడానికి ట్రై చేస్తున్నారు. నవరత్నాల్లో ఏవైతే వాగ్దానం చేశారో అవి కనుక చేయకపోతే మీరు నన్ను అడగండి అని అంటున్నారు. అదే కనుక నవరత్నాల్లో లేనటువంటివి ఇంకా వేరేవి మనం కోరుకున్నాం అనుకోండి, ఆయన ఏమంటారు, నేను నా మేనిఫెస్టోలో ఎలక్షన్స్ టైంలో ఇవి అందులో లేవు కాబట్టి అవి నేను చేయను అంటే చేస్తానంటే తర్వాత. కానీ ముందు ఆయన వాగ్దానం చేసినటువంటి వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించారు. అట్లాగే దేవుడు కూడా తన వాక్యంలో ఏవైతే ఆయన వాగ్దానం చేశాడో వాటన్నిటినీ తప్పకుండా నెరవేరుస్తాడు. ఎప్పుడు అంటే ఆయన చెప్పినటువంటి వాటి యందు మనం విశ్వాసం నుంచి ప్రార్థించినప్పుడు, ఆయన ఏవైతే వాగ్దానం చేశాడో వాటి విషయాల్లో ఆయన యందు మనం నమ్మకం ఉంచినప్పుడు. అంటే మన విశ్వాసం ఎట్లా ఉండాలంటే వస్తువుల మీద కాదు. ఉదాహరణకి ఒక ఫ్రిడ్జ్ కావాలి, మన విశ్వాసం ఫ్రిడ్జ్ మీద ఉండకూడదు, మన విశ్వాసము ప్రభువు మీద ఉండాలి. మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు మనం వాటి మీద విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తాం. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. లేకపోతే ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటే దేవుడు వినలేదు కాబట్టి ఒక 100 మందిని కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. లేదా గంట ప్రార్థన చేస్తే అవ్వట్లేదు కాబట్టి ఒక 5-6 గంటలు కలిసి ప్రార్థన చేస్తే బాగుంటుందని. సో అట్లాగా మన పద్ధతుల్ని మనం మార్చాల్సి ఉంటుంది. ఆయన చిత్తంలో ఉండేటువంటి వాటి విషయంలో ప్రార్థించినప్పుడు అది 10 నిమిషాలైనా 1 నిమిషమైనా 2 నిమిషాలైనా అర్థం దానికి ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా, ఏ మాస్టర్ గారు చేసినా చేయకపోయినా, మీరు చేసినా ఎవరైనా చేయొచ్చు. ఆయన చిత్తంలో ఉన్న వాటిని మనం సింపుల్గా అడిగితే చెప్పండి, వెంటనే ఆయన జవాబిస్తారు. ఏమిస్తాడు ఆయన? వెంటనే జవాబిస్తారు. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే, మరి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం ఉపవాస ప్రార్థన అంటే యాక్చువల్గా మీరు క్రొత్త నిబంధనలు చదవండి. క్రొత్త నిబంధనలు మీరు ఎక్కడైనా గమనించగలిగితే, మీరు ఇప్పుడు చదవనక్కర్లేదు, మీరు గమనించండి. క్రొత్త నిబంధనలో అపొస్తలులు ఉపవాసంతో ప్రార్థన చేశారు కొన్ని చోట్ల. అంటే నా ఉద్దేశం మీరు ఉపవాసం ఉంటుందని కాదు, కానీ ఉపవాస ప్రార్థన దేని కొరకు చేశారు అది చాలా ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేశారు కానీ దేని కొరకు చేశారు, దానికి మంచు తునకగా ఒక్క ఉదాహరణ మీకు కామెంట్ చేస్తాను. వాళ్ళు ఉపవాసం అంటే దేని కొరకు ప్రార్థన చేశారో అపొస్తలుల కార్యముల గ్రంథం తీయండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయము మనము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేర్చుకొచ్చి వారిని పంపిరి. దేనికి ఉన్నారు ఇక్కడ ఉపవాసం చెప్పండి? ప్రభా మాకు పెద్ద సంఘం కావాలి ప్రభా, డబ్బులు కావాలి ప్రభా, చర్చి కడుతున్నాం ప్రభా, లేకపోతే మేమందరం కూడా ఒక మీటింగ్ వెళ్తున్నాం ప్రభా అని, అంటే వేరు ఇలాంటి ఉద్దేశాల కొరకు చేయలేదు. లేకపోతే వాళ్ళ సొంత అవసరాల కొరకు చేయలేదు. ప్రభా మరి మా పిల్లలకి కొంచెం డబ్బులు కావాలి ప్రభా, లేకపోతే ఉద్యోగాలు కావాలి ప్రభా, ప్రార్థన చేయలేదు. ఈ ఉపవాసం యొక్క కనెక్షన్ గమనించండి. అక్కడ ప్రభు ఏమంటున్నాడు? వారు పరిశుద్ధాత్మ అంటున్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు
ప్రత్యేకపరచండి. అంటే దేవుని యొక్క సేవతో ఈ ఉపవాసం అనేది అనుసంధానమైంది. అంటే ఉపవాసము ఉండాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చిందనంటే పరిచర్య కొరకైనటువంటి అవసరత గురించి. పరిచర్య కొరకు అంటే ఇప్పుడు ఎవరిని పంపాలి? పరిశుద్ధాత్మ చెప్పాడు, మీరు నేను ప్రత్యేకపరుచుకున్నాను బర్నబాను సౌలును అనగానే అంతటా వారు ఉపవాసం ఉన్నారు. ఎందుకున్నారు ఉపవాసం? దేని కొరకు ఉన్నారు? సౌలును బర్నబాను పరిచర్య కొరకు పంపించిన కొరకు, వారిని పరిచర్య కొరకు పంపించిన కొరకు పరిశుద్ధాత్ముడు చెప్పాడు. చెప్పగానే వీళ్ళు ఉపవాసం ప్రార్థన చేశారు. మిషనరీలను పంపించిన కొరకు, దేవుని యొక్క పరిచర్యను విస్తరింప చేయడం కొరకు మాత్రమే వారి ఉపవాసం ఉన్నట్టు దేవుని వారిని గమనించారు. కానీ ఈరోజు ఉపవాసం దేనికున్నట్టు చెప్పండి. మనం యథార్థంగా చెప్తే మనం చాలాసార్లు ఉపవాసం దేనికుంటున్నాం? భౌతికమైనటువంటి మన కోరికల కొరకు ఉపవాసాలు ఉంటున్నాం. ఇలాంటి ఉపవాస ప్రార్థనలు మనం చేయొద్దు. ఒకవేళ మీరు చేసినా మీ ఆరోగ్యం పాడైపోతుంది. మీకు అనవసరంగా ప్రభు దగ్గర నుంచి మెప్పు రాకుండా ప్రభు దగ్గర నుంచి ముప్పు కూడా వస్తుంది. ఆయన చింతనలో లేని వాటిని కోరుకుంటే మనకు శరీర రీతిగా కృషించిపోతాం, కూడా కృంగిపోతాం. ఇంత ప్రార్థన చేసినా, ఇంత ఉపవాసం ఉన్నా దేవుడు కార్యం చేయలేదంటే మనం బాధపడిపోతాం. అసలు యాక్చువల్గా ప్రార్థనలు మన అవసరాల కొరకు ప్రార్థన చేయమని చెప్పలేదు దేవుడు. దేవుని అవసరాల కొరకే ప్రార్థన. ప్రార్థన ఎవరి కొరకు? మన అవసరాల కొరకు కాదు, దేవుని అవసరాల కొరకే ప్రార్థన. అందుకే అట్లాగా మీరు బైబిల్ గ్రంథంలో గమనించండి. అనగా తర్వాత సంఘపు పెద్దలను నిర్ణయించిన కొరకు వారు ఏం చేశారు? ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. అర్థమవుతుందండి? వారు సంఘపు పెద్దలను నియమించాలి అంటే సంఘ పెద్దలను నియమించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కూడా వారు ఏం చేశారు చెప్పండి? వారు ఉపవాస ప్రార్థన చేశారు. అందుకని పిల్లలు గమనించండి, సంఘ పెద్దలను నియమించేటువంటి విషయంలో లేక ఏర్పరిచేటువంటి విషయంలోను, అట్లాగనే పరిచర్యకు ఎవరిని పంపాలో తెలుసుకునే విషయంలోను, అంత మాత్రం కాదు దేవునితో సహవాసంలో జీవించడం కొరకు లేక దేవుణ్ణి ఎరగడం కొరకు, సంఘ నిర్వహణ కొరకు వారందరూ కూడా ఉపవాసం. ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేవుని అవసరాలు. ఏంటవి? పరిచర్య కొరకు అనుసంధానం, సంఘ పెద్దల నియామకం, పరిచర్యకు ఎవరిని పంపాలో తెలుసుకోవడం, దేవునితో సహవాసంలో జీవించడానికి ఉపవాసం ఉండండి, మంచిదే. కానీ దేనికి ఉండాలి ఉపవాసం? దేవునితో నేను సన్నిహితమైన సహవాసంలో ఎదుగుట కొరకు ఉపవాసం కనెక్షన్ తప్ప. అర్థమైందండి? అంతేగాని ఉపవాసం అనేటువంటిది, ఉపవాసాన్ని మనం దేనికి కనెక్షన్ చేసింది చెప్పండి? కొంతమంది తిండికి కనెక్ట్ చేశారు. అంటే తిండి మానేసి ప్రార్థన చేస్తే ఉపవాసం అవుతుంది. ఎందుకని? ఇళ్ళలో చూడండి, పిల్లలు కొన్నిసార్లు వాళ్ళు భోజనం మానేసి అలుగుతారు. అలిగినప్పుడు ఏంటి అంటే ఆ భోజనం మానేసి అలిగినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు వాడు కోరుకున్నటువంటి పని చేస్తారని ఉద్దేశం అనమాట. లేకపోతే బెదిరిస్తూ ఉంటారు, ఇంట్లోంచి పారిపోతారు. కొంతమంది అన్నారు, ప్రభా నువ్వు నాకు ఇది ఇస్తేనే సరే ప్రభా, లేకపోతే నేను ఇదవుతాను ప్రభా, అదవుతాను ప్రభా, ప్రభువును బెదిరిస్తుంటారు. అంటే ఈ బెదిరింపు ప్రార్థనలకు దేవుడుగా ఉంటాడు, ఒక విధంగా బెదిరిస్తున్నట్లుగా ఉంటాడు. అట్లా కాకుండా ఉపవాసం అనేటువంటిది ఏంటంటే మనము సంఘ నిర్వహణను, ప్రభా ఇంత సంఘమునిచ్చావు, ఈ సంఘమును ఎలా నిర్వహించాలి, ఇంత పరిచర్యనిచ్చావు, ఈ పరిచర్యను నేను ఎలా నిర్వహించాలి ప్రభా, అందుకొరకు ఉపవాసం ఉన్నారు తప్ప వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కోరికల కొరకు, వాళ్ళ అవసరాల కొరకు ఎన్నడూ ఉపవాసము లేదు. మీరు ఆది అపొస్తలుల కాలంలో ఉండేటువంటి విషయాలన్నీ మీరు చదవండి. వారు ఉపవాసం నుండి దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అనేకమైనటువంటి విషయాలను మనం బైబిల్లో చూడగలం. అంటే ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, ఇంకేం చేస్తుంటారంటే, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని అంటే ఎలా అనుకుంటారు చెప్పండి? ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కానీ బైబిల్లో అలా లేదు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన రెండు ఒకటే. ప్రార్థన, ఉపవాస ప్రార్థన రెండు ఒకటి. అసలు యాక్చువల్గా ఇంకొక విధంగా చెప్పాలంటే ఫాస్టింగ్ అనేటువంటిది, ఉపవాసం అనేటువంటిది ఇట్ ఈస్ లింక్డ్ విత్ రిపెంటెన్స్. ఇది పశ్చాత్తాపము, మారు మనసుతో జత చేయబడింది తప్ప, మీకు అర్థమైందండి, భోజనానికి సంబంధించినటువంటిది కాదు. మీరు పాత నిబంధనలు కానీ కృత నిబంధనలు కానీ మీరు జాగ్రత్తగా మీరు గమనించగలిగితే ఫాస్టింగ్ అనేటువంటిది అది రిపెంటెన్స్తో సంబంధించినటువంటి, అంటే రిపెంటెన్స్తో ముడిపడి ఉంది, పశ్చాత్తాపంతో ముడిపడి ఉంది.
ఎందుకు ఉపవాసం ఉన్నారంటే వారు ఉపవాసం ఉండి తలల మీద బూడిద వేసుకొని పాత నిబంధనలు చదువుతుంది యోవేలు గ్రంథంలో అక్కడక్కడ చాలాసార్లు చూస్తున్నారు. వారు ఉపవాసం ఉండి, అలాగే మీరు గమనించండి యోనా కాలంలో కూడా వాళ్ళందరూ ఏం చేశారు? దేశమంతా ఏం చేశారు చెప్పండి? వాళ్ళందరూ కూడా ఉపవాసం అని ప్రార్థన చేసి దేనికి ప్రార్థన చేశారు? పశ్చాత్తాపడతారు. అంటే ఉపవాసం దేనికి కనెక్ట్ అయి ఉంది? పశ్చాత్తాపడాలి. అంటే నీవు నేను మన పాపాలను ఒప్పుకోవడం కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి తప్ప గొంతెమ్మ కోరికలు పెట్టుకుని గొంతెమ్మ కోరికలు అంటే కుంతిదేవి కోరికలు యాక్చువల్గా అవి మన పురాణాలు అదే గొంతెమ్మ కోరికలు పోయింది. అది కుంతి అది యాక్చువల్. కుంతిదేవికి కొన్ని కోరికలు ఉండేవి. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి శాశక్తులా కృషి చేసిన తర్వాత అట్లాగే మనం కూడా ఏం చేస్తుంటామంటే మన కోరికలు మన అవసరాలను తీర్చుకోవడం కొరకు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం. కాబట్టి ముఖ్యంగా ఉపవాస ప్రార్థన అంటే ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంటే సాధారణ ప్రార్థనకు జవాబు రానప్పుడు ఈ స్థాయికి వెళ్ళి కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నమ్ముతాడు. నేటి దినాల్లో చాలా మందికి ఉండేటువంటి అపోహ అంటే ఒక స్థాయిని పెంచి అక్కడ కనుక మనం ప్రార్థన చేస్తే మనం దేవుడిని లొంగ తీసుకోవచ్చు, దేవుని మనం కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. అది కాదు ప్రియమైన దేవుడారా. ఈ ఉపవాసం అనేటువంటిది మన భక్తికి చిహ్నం కాదు. ఉపవాసం అనేటువంటిది దేవుణ్ణి లోబర్చుకోవడం కొరకు కాదు. ఉపవాసం అనేటువంటిది మన కోరికలను నెరవేర్చుకోవడం కొరకు కాదు. ఉపవాసం అనేది దేని కొరకు అంటే మనం పశ్చాత్తాపడాలి. మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు నన్ను వేడుకొని ఎడల మీ పాపాలు క్షమిస్తానన్నాడు తప్ప ఇప్పుడైనా ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేస్తే మీకు రావాల్సినటువంటి మీ ఆస్తిలో భాగాన్ని నేను ఇప్పిస్తానన్నాడు. మీ కోర్టు కేసు నేను తెగదెంపులు చేస్తానన్నాడు. ఈ రోజు ప్రార్థనలన్నీ కూడా కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు, ఆస్తుల తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తుల తగాదాలు. చాలా మంది చదువుతుంటారు, మాస్టర్ గారంటే మా అన్నదమ్ముల మధ్య ఆస్తుల తగాదాలు వచ్చిందండి, మా కుటుంబీకుల మధ్య ఆస్తుల తగాదాలు వచ్చిందండి, కాబట్టి కొంచెం ప్రార్థన చేయండి అంటారు. అలాంటి వాటికి ప్రార్థనలు లేవు. నేనైతే చచ్చిన చేయాలి. నన్ను దయచేసి మీరు కూడా అడగకూడదు. నేను కరకల్లిగా మా సంఘంలో చెప్పాను, అందరూ చెప్తున్నారు అలాంటి ఆస్తుల తగాదాకి నేను ప్రార్థన చెయ్యను అంటే చెయ్యను. ఎందుకని వాక్యానుసారమైనటువంటి ప్రార్థన ఎందుకు చేయకూడదనంటే వాక్యంలో దేవుడు చెప్పలేదు. యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చాడు, మా పిత్రార్జితమును పంచి ఇచ్చుటకు మా అన్నదమ్ముల మధ్య కొంచెం పిత్రార్జితం కూడా వచ్చింది, అది పంచి ఇవ్వడానికి కొంచెం మీరు పంచి ఇవ్వండి యేసు ప్రభు అని అడిగాడు. లూకాసు వార్త 12 అడిగాడు. అడిగితే ఏమన్నాడు చెప్పండి? నీ పిత్రార్జితమును పంచి ఇచ్చుటకు, చదవండి ఆ మాట లూకాసు వార్త మనం 12వ అధ్యాయంలో ఈ మాట చూడగలుగుతాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము చాలా మరి శక్తివంతమైనది, మోమాటం లేకుండా మనల్ని ఖండించేటువంటి 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. 12-13 ఎవరైనా సరే చదవచ్చు. ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగగా ఆయన అడుగుతున్నాడు, పోయి నీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. ఏమన్నాడు? పోయి నీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించను? అంటే మీ ఆస్తుల తగాదా తీర్చడానికి దేవుడు నన్ను నియమించలేదు. మీ మధ్యలో ఉండేటువంటిది ఎందుకు ఆస్తుల తగాదా మనం తీర్చకూడదు, ఎందుకు వాటి వరకు ప్రార్థన చేయకూడదు చెప్తాను కదా. మీరు కూడా చేయదు అసలు ప్రార్థన. నిజంగా అన్న వచ్చి గారు ఇది నాది అంటే వదిలేసి వచ్చాను అంటే, అక్క వచ్చి ఇది నాది అని అనుకో, అక్కకి ఇచ్చేయండి, ఇక మాట్లాడదు దానికోసం. తమ్ముడు వచ్చి అడిగాడు అనుకోండి, తమ్ముడికి ఇచ్చేయండి, ఏది కావాలంటే అది ఇచ్చేయండి. అందుకే ఆ గొడవలు లేకుండా నాకు 2 స్థలాలు ఉంటే ఆ 2 స్థలాలు మా అక్క పిల్లలకి ఇచ్చేసి వచ్చేసాను. అసలు అడగలేదు వాళ్ళు, నన్ను కావాలని అడగలేదు, అసలు ఆస్తులే నాకు అక్కర్లేదు, కంప్లీట్గా ఇచ్చి అందులో ఒక స్థలం 15 లక్షలు విలువ చేస్తుంది. వదిలేసండి, నాకు అక్కర్లేదు. వాళ్ళు అడగను కూడా అడగలేదు. ఎందుకంటే పిల్లలు మనం వాటిని పట్టుకుని వేరాడు. ఎందుకు మనం వాటి గురించి ప్రార్థన చేయకూడదు? అలాంటి వాటి కొరకు మన అన్నదమ్ముల మీద కేసులు వేస్తారండి చెప్పండి. సొంత తమ్ముడి మీద, సొంత అన్న మీద, సొంత అక్క చెల్లెళ్ళ మీద, తోబుట్టువులు రక్తం పంచుకొని పుట్టినటువంటి ఆ పిల్లల మీద, ఆ సొంత తోబుట్టువుల మీద కేసు వేయాలని మనసు ఎలా వస్తుందంటే
తీసుకుని లాగుతాము. ఎందుకనంటే ఎందుకు మనం అలాంటి విషయాలలో మనం ప్రగాఢ పడకూడదు, ఎందుకు అలాంటి విషయాల్లో మనం ఒకరికొకరము మనము దెబ్బలాడుకోకూడదు, మనం అడిగిన వెంటనే ఎందుకు దాన్ని వదులుకోవాలి అంటే అక్కడ యేసయ్య చెప్తున్నాడు. చూడండి, కింద చదవట వచ్చిన 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోకమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఏ విధమైనటువంటి లోకమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి అంటే అర్థం ఏంటి? అది లోభము. ఇంకో విధంగా చెప్పాలంటే అది ధనాపేక్ష. నీ పిత్రార్జితమును పంచమని అడగడం కూడా ధనాపేక్ష. అంటే నార్మల్గా పంచుకుంటుంది వేరే విషయం. తమ్ముడికి రావాల్సింది తమ్ముడు, అన్నకు రావాల్సింది అన్న, వాళ్ళు అండర్స్టాండింగ్తో ఇది కావాలని పంచుకున్నారని ఓకే. కానీ ఒక అరగజము స్థలం, ఒక 2 ఫీట్ల జాగా కోసం కూడా చాలా మంది తగులాడుకుంటుంటారు. సొంత అన్నదమ్ములేమో ఇట్లా ఆయన ఒక ఆస్తులో తగాద వచ్చింది. ఆస్తుల గురించి గొడవ అయింది. ఒకరు పిలిచారు, నన్ను అడిగారు, అయ్యా ఈ ఆస్తుల తగాద గురించి కొంచెం మీరు మాకు సలహా ఇవ్వండి అన్నారు. అప్పుడు నేను అన్నాను, మీ పిత్రార్జితమును పంచి ఇచ్చినకు నన్నెవడు, సేమ్ స్టేట్మెంట్ ముఖాముఖిగా చెప్పాను వాళ్ళు, నన్నెవడు మీ మీద తీర్పరిగా నియమించాడు అన్నారు. కాబట్టి మీ 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 పిత్రార్జితం మీరు పంచిపెట్టుటలో నాకు సంబంధం లేదని ప్రియమైన దేవుడు. ఎందుకనంటే ఇది లోభము, ఇది ధనాపేక్ష. బైబిల్ చెప్తుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు. మనం అన్ని పట్టుకుపోతాం చెప్పండి. ఈ లోకం మనం తింటే మన అన్నయ్య కదా తిన్నది, మన తమ్ముడే కదా తిన్నది, మన అక్కే కదా, పోనీ మన మేనకోడలే కదా, మేనమామే కదా. మనకు ఈ స్వభావం రావాలి. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు వీటన్నింటిని వదులుకుంటారు, వాటన్నింటిని తృణీకరిస్తారు. ఎందుకు తృణీకరిస్తారంటే ఈ భూ సంబంధమైన వాటి కంటే కూడా పర సంబంధమైనవి మనం పొందుకున్నవి చాలా గొప్పవి, చాలా శ్రేష్టమైనవి, చాలా శాశ్వతమైనవి. మనకు చికెన్ బిర్యానీ పెట్టి, ఒక బంగారు ఉంగరం పెట్టి, మెడలో మంచి చేయనేసి, మనకి పట్టాభిషేకం చేసి, చికెన్ బిర్యానీ మటన్ అన్నీ పెట్టిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ ఇవ్వలేదనుకోండి, ఆకలి అలిగేసి వెళ్ళిపోతుంది. చెప్పండి మీరే చెప్పండి. ఐస్ క్రీమ్లతో పాలు అనుకోండి, అది కిల్లి ఇవ్వలేదనుకోండి. కిల్లి ఇవ్వకపోతే లొల్లి పెడతామా? తెలంగాణ భాషలో కిల్లి కోసం లొల్లి పెడతాం. అరే నీకు బంగారం ఇచ్చాను, ఉంగరం పెట్టాను, నీకు ఒక పెద్ద 3 బెడ్రూమ్ హౌస్ కూడా ప్రజెంట్ చేశాను, ఇంతకు మించి ఏం కావాలి, ఉద్యోగం ఇచ్చాను, నువ్వు కిల్లి ఇవ్వలేదని అలిగి వెళ్ళిపోతున్నాను. ఈ భూ సంబంధమైనవన్నీ కూడా తుచ్చమైనవి. పౌలుకు అర్థమైనట్లు మనకు అర్థం కాలేదు. పౌలు ఏమన్నాడు చెప్పండి? లోకములో ఉన్నటువంటి వాటన్నింటినీ సమస్తమును నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. చాలా మంది ఈ పెంట కొరికి ఆరాటపడతారు. ఏదన్నా పోయిందనుకోండి, ఎలా ఫీల్ అవ్వాలి? మనం పెంట పోయినట్టు ఫీల్ అవ్వాలి. పెంట పోతే మనం ఆనందపడతామా లేదా దుఃఖపడతామా? పెంట ఎవరైనా అక్కడ రోడ్డు మీద పక్కన ఒక పెంట కనబడింది, అది ఎవరైనా వచ్చి తీసేస్తున్నారు అనుకోండి, ఏమంటాం మనం? అమ్మయ్య, నేను రోజు నడుస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఇప్పుడు తీసేశాడు, చాలా సంతోషం అంటామా? లేకపోతే ఈ పెంటను ఎవరు తీసాడు, దాని కొరకు పోలీస్ స్టేషన్లో కేసు పెడతామా? పెంటను తొలగించింది ఎవడు అని వాడి మీద దెబ్బలాడతామా? వాడి మీద తగాదే పెడతామా? ఈ యాటిట్యూడ్ మనకు రాదు, ఈ వైఖరి మన చేతిలో రాదు. చాలా మంది క్రైస్తవులు రాదు. అందుకని మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు, ఏ విధమైన లోభములకు ఎడమయ్యక జాగ్రత్త పడండి. ఇది లోభము, కృష్ణారితనము, లోభమన్నా ధనాపేక్ష అంతా ఒకటే. లోభమన్నా కానీ ధనాపేక్ష, అర్థమైందండి? వీటికి వేరే వేరే పర్యాయ పదాలు ఉన్నాయి. లోభము, కృష్ణారితనము, ధనాపేక్ష, కలిమి కాదు, లేమి అంటే. కలిమి అంటే ఎక్కువ ఉండడం, కలిమి అంటే ఉండడం, లేమి అంటే కొరతగా ఉందని బాధపడడం. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ధనాపేక్షకు మూలమైనవి. కాబట్టి మనం అందరం కూడా ప్రేమైన దేవుళ్ళారా, మరి ప్రార్థన అనేటువంటిది ఏంటంటే, ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే, ఇది పశ్చాత్తాపాలతో కూడినది. మన పాపాల విషయమై పశ్చాత్తాపడటం, లేదా మన బిడ్డల యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయడం, పరిచర్య కొరకు ప్రార్థన చేయడం, కొంతమందిని మరి మిషనరీలుగా పంపించడానికి ప్రార్థన చేయడం, సంఘ పెద్దలను నియమించిన కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో ఈ సంఘ పెద్దలను నియమించడానికి ఎవరు ఉపవాస ప్రార్థన చేయరు కదా.
కాబట్టి ప్రార్థన చేయట్లేదు. ఎవరు గుర్తుకొస్తే వాళ్ళు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు సంఘ పెద్దవాళ్ళు. ఏమనుకోకుండా కొంతమంది మన సంఘం గురించి అంటలేదు. జనరల్గా చాలా సంఘాలు ఏంటంటే, ఈ పెద్ద పెద్ద సంఘాలు ఏం చేస్తుంటారంటే, ఎవరు కొంచెం బాగా చదువుకుంటే వాళ్ళు సంఘ పెద్దలుగా పెడతారు, ఎవరు కొంచెం బాగా ఫరగా ఉంటే వాళ్ళు సంఘ పెద్దలుగా పెడతారు. యాక్చువల్గా సంఘ పెద్దలు అనేటువంటిది, సంఘ పెద్దలు నియమించడంలో కూడా ఆది క్రైస్తవ సంఘం వారు ఉపవాసం నుండి ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన వారిని సంఘ పెద్దలుగా నియమించారు. అంటే సంఘ పెద్దలుగా నియమించబడడానికి ఈ భౌతికమైనటువంటి లోకంలో ఉన్న ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ అవసరం లేదు. అర్థమైందండి? ఈయన ఎంటెక్ చేశాడు కాబట్టి, ఈయన ఇంజనీరింగ్ చేశాడు కాబట్టి, డాక్టర్ కాబట్టి, ఈయన కలెక్టర్ కాబట్టి ఈయన మనం సంఘ పెద్దగా పెడదామని అనుకుంటారు చాలా. కానీ ఈ లోక సంబంధమైనటువంటి డిగ్రీలు దేవుని సంఘాన్ని నడిపించడానికి పనికిరావు. దేవుని సంఘాన్ని నడిపించడానికి మన యొక్క ధనము పనికిరాదు. దేవుని సంఘాన్ని నడిపించడానికి మనకు ఉండేటువంటి జ్ఞానం పనికిరాదు. ఎందుకని ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఫూలిష్నెస్. బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోక జ్ఞానం అంతా దేవుని దృష్టికి వెర్రితనము. మనమేమో ఈ లోక జ్ఞానాన్ని గనుము పెంచుతాము. లోకంలో గనులైనటువంటి వారిని, జ్ఞానం కలిగినటువంటి వారిని, గొప్ప వారిని మనం తీసుకొచ్చి ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళు కాపరులు, వాళ్ళు సంఘ పెద్దలు, వాళ్ళందరూ కూడా సంఘాన్ని నడిపించేవాళ్ళు. కానీ అసలైనటువంటి సంఘ పెద్దలు ఎవరై ఉండాలంటే, వారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారై ఉండాలి. వాళ్ళకి చదువు ఉందా లేదా అనవసరం, వాళ్ళకి డబ్బులు ఉన్నాయో లేవో పక్కన పెట్టండి, వాళ్ళు బాగా మంచి డిగ్రీలు ఉన్నాయో లేవో పక్కన పెట్టండి, వాళ్ళకి ఉద్యోగం ఉందో లేదు అది కాదు కావాల్సింది. వారు నిజముగా దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. మీరు ఆది అపొస్తలుల కాలంలో మీరు గమనించగలిగితే, వారు భోజనము వడ్డించడానికి, అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో ఉంది చెప్పండి, వారు భోజనం వడ్డించడానికి ఎవరిని ఎన్నుకున్నారు చెప్పండి? ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్నారు చెప్పండి? ఆఫ్టర్ ఆల్ భోజనం వడ్డించడానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలనుకున్నారు వాళ్ళు? ఎలాంటి అర్హతలు ఉంటే వాళ్ళు భోజనం వడ్డించడానికి సంఘ పెద్దలు నియమించారు? చదవండి ఆ మాట. అపొస్తలుల కార్యాల గ్రంథం చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చదువుతున్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము చూడండి, మనం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమించాలి. దేనితో నింపబడాలట వాళ్ళు? ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7 మనుష్యులు. ఇంకా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆత్మతో నింపబడిన వారై ఉండాలి, తర్వాత జ్ఞానంతో నింపబడిన వారై ఉండాలి, 3వది విశ్వాసంతో నింపబడిన వారై ఉండాలి, 4వది పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారై ఉండాలి. అంత మాత్రం కాదు, మంచి పేరు పొందినటువంటి వారై ఉండాలి. ఇలాంటి వారిని ఏమన్నాడు చెప్పండి? తర్వాత 8వ వచనం అంటాడు, కృపతోనూ బలముతోనూ నీవు నింపబడినటువంటి వారై ఉండాలి. ఇలాంటి ఆత్మ నింపుదల కలిగినటువంటి వారే ఏ పనికి నియమించబడ్డారట వాళ్ళు? భోజనం వడ్డించడానికి కూడా ఇంత క్వాలిఫికేషన్ కావాలి. మరి నాలాగా వాక్యం బోధించేవాళ్ళు, కొంతమంది సంఘంలో పెద్దలను నడిపించే వాళ్ళకి ఇంకెంత క్వాలిఫికేషన్ కావాలి, ఇంకెంత అర్హతలు కావాలి. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, భోజనం వడ్డించడము ఎంత, ఈ వాక్యోపదేశము చేయడము ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని బిడ్డలకు భోజనాన్ని వడ్డించడం కూడా అంతే ప్రాముఖ్యం. అర్థమైందండి? భోజనం వడ్డించడం చాలా మంది పెద్దలు అనుకుంటారు, కానీ వాళ్ళు యాక్చువల్గా సంఘానికి సేవ చేయడం అంటే ఊరికిన మనం ఏవో కొన్ని పనులు చేయడం కాదు. యాక్చువల్గా సంఘానికి సేవ చేయడం అంటే, కొంతమంది భక్తులు ఉన్నారు. ఆయన అమెరికా దేశంలో, మా ఫ్రెండ్ ఒక ఆయన వెళ్ళినప్పుడు, ఆయన మొత్తం అమెరికా దేశంలో ఒక దానికి పెద్ద చైర్మన్ అన్నమాట. చాలా వెరీ బిగ్ కంపెనీస్కి చైర్మన్ అయితే ఆయన ఎక్కడున్నాడు తెలుసండి? ఆ కార్ల పార్కింగ్ దగ్గర ఒక బోర్డు పట్టుకుని వాళ్ళందరినీ నడిపిస్తూ కార్లు పార్కింగ్ చేస్తున్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు అన్నారు, ఆ కార్లో పార్క్ చేసి వచ్చారు కదా, అక్కడ నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా? కోటాను కోట్లకు అధిపతి. ఆయన మీ కార్లన్నీ పార్క్ చేసి మీకు కావాలి ఉన్నారు. అది నిజమైనటువంటి దీనత్వం, అది నిజమైనటువంటి పరిస్థితి.
వారు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. అందుకే మీరు ఉపవాసం అనేటువంటి మాట తీసుకొని మీరు అక్కడక్కడ మీరు స్టడీ చేయండి. మీరు అపొస్తలుల కార్యక్రమంలో స్టడీ చేయండి. అక్కడ చాలా విషయాలు ఇలాంటివి మనం చూడగలుగుతాం. అంచేత మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటిది మరి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పాపములను ఒప్పుకునేటువంటి విషయం, మనల్ని మనము సరిచేసుకునేటువంటి విషయం. అలాగనే మనము ప్రభువునకు సన్నిహితముగా మార్చబడ్డాము. ఉపవాసం ఉండండి, ఎవరికి చెప్పకండి, కానీ దేవునితో సన్నిహితమైన సంబంధంలో ఎదుగుట కొరకు ఉపవాసం. అట్లాంటి వాటి కొరకు ఎవరు ఉపవాసం ఉంటారు? చాలా మంది ఇప్పుడు 40 రోజులు వచ్చాయనుకోండి, లెంట్ డేస్ టైంలో అందరూ కొంతమంది 40 రోజులు నిష్టగా ఉంటారు కూడా, మంచిదే. కానీ నేను అంటాను, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు మంచిదే, కానీ నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎంత మార్పు వచ్చింది? నీ మాటల్లో ఏమైనా మార్పు వచ్చింది? నీ ఆలోచనలో, నీ వైఖరులు ఏమైనా మార్పు వచ్చిందా? ఆ వైఖరులు వేటిలో కూడా మార్పు రాకుండా ఉంటే నీవు ఉన్న ఉపవాసం దండగా. కొంతమంది చెప్పుకోవడానికి ఉపవాసం ఉంటారు. కొన్ని సంఘాల్లోనైతే 40 రోజులు క్రమం వచ్చిన వాళ్ళకి బహుమానాలు కూడా ఇస్తారు, కానీ వాళ్ళకి ప్రభు దగ్గర బహుమానాలు ఏమి. కనుక మనం చేసేటువంటి ప్రార్థన దేవుని చిత్తంలో ఉన్నవాడిని యందు విశ్వాసం ఉంచి చేసేటువంటి ప్రార్థనలే అవి ప్రతిఫలాన్ని ఇస్తాయి, జవాబులు పొందుకుంటాయి. వాటినే దేవుడు ఆలకిస్తారు, అవే పరలోకానికి వెళ్తాయి తప్ప దేవుని చిత్తంలో లేని వాటి యందు మనం ఎంత విశ్వాసం వచ్చినా అవి మనకు జవాబులు తీసుకుని రావు. అందుకే మనం నేర్చుకున్నాము ప్రార్థన ఎక్కడ ఆరంభించబడింది అని. మనం చదువుకున్నటువంటి ఆదికాండము 4:25-26 మనం చూస్తాం. ఎనోషు పుట్టినప్పుడు ఏమండి, అక్కడ ఏమో చెప్పండి, ఎనోషు పుట్టినప్పుడు ఏం ఆరంభించబడిందట? ఆ మాట చదవండి. ఆదికాండము 4:25 మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టినందునికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమాయెను. ఏం ఆరంభించబడింది? ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేయట ఆరంభించబడింది. అంటే కయీను యొక్క సంతానం, జాగ్రత్త, కయీను యొక్క సంతానము దేనికి సాదృశ్యంగా ఉందంటే, లేకపోతే కయీను యొక్క సంతానము వలన మరి పట్టణములు కట్టడము, లోకములు ఎదగడము అట్లా కొనసాగుతూ పోయింది. కానీ ఎనోషు పుట్టిన తర్వాత ఏం జరిగిందనంటే, కయీనేమో లోక సంతానమును అభివృద్ధి పరుస్తూ పోతుంటే, మరి ఆయన ఆదాము యొక్క కుమారుని పేరేంటి ఇక్కడ రాశాడు, కయీను, తర్వాత దాన్ని షేతు కదండి. షేతు యొక్క వంశావళి, జాగ్రత్తగా కయీను యొక్క వంశావళి భక్తిహీనుల సంతానమును వృద్ధి చేసుకుంటూ పోయింది. కానీ షేతు వంశావళి భక్తిపరుల సంతానమును వృద్ధి చేస్తూ పోయింది. దేవునికి స్తోత్రం. కయీను సంతానం అంతా భక్తిహీనుల సంతానమే. కయీను భక్తిహీనుల సంతానం వృద్ధి చేసుకుంటూ పోయాడు, కానీ షేతు భక్తిపరుల యొక్క సంతానంలో వృద్ధి చేసుకుంటూ పోయాడు. ఎందుకని షేతుకు పుట్టినటువంటి కుమారుడు ఎనోషు పుట్టగానే ప్రార్థన ఆరంభమైంది. చాలా జాగ్రత్త మాట వినాలి. ఆదికాండము 1వ అధ్యాయం నుండి మనము 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆదాము అవ్వలు దేవునితో నేరుగా, అంటే చాలా జాగ్రత్త వినండి, ఆదాము అవ్వలు మనం అనుకుంటాం, ఆదాము అవ్వలు దేవునితో సహవాసంలో జీవిస్తున్నప్పుడు ఎనోషు పుట్టే అంతవరకు దేవునితో మానవునికి ఉన్న కమ్యూనికేషన్ లేక సంబంధము వన్ వే కమ్యూనికేషన్. అంటే ఒకవైపే కమ్యూనికేషన్ జరిగింది. అంటే దేవుడే మానవునితో మాట్లాడాడు, కానీ మానవుడు దేవునితో మాట్లాడేటువంటి అనుభవం ఎనోషు పుట్టేంత వరకు జరగలేదు. దేవుడు చెప్తే ఆదాము వినాల్సిందే, అవ్వ వినాల్సిందే. మీకు అర్థం? ఆదాము అవ్వలు వినాల్సిందే. అంటే వాళ్ళు అడిగారు, ఈ తోట చెట్టులోని ఫలవృక్షములను నువ్వు తినకూడదని చెప్పాను, తిన్నావా అంటే తిన్నాను బ్రో అన్నారు. తిన్నాను డైరెక్ట్ చెప్పలేదు అనుకోండి, మొత్తం మీద డొంక తిరుగులాగా చెప్పాడు కదా. కాదు, నువ్వు సర్పం ఉంది కదా వాడిస్తే తిన్నాను, మా ఆవిడ ఉంది కదా ఆవిడ చాలా పనికి మానింది ఆవిడిస్తే తిన్నాను. ఇవన్నీ కూడా నిందలు వేసేటువంటి స్వభావం అక్కడ మొదలైంది. ఇప్పటికీ కూడా మన సంఘాలలో, మన కుటుంబాలలో ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైనా పాడిందని నేను కాదండి, వాడు వాళ్ళేనండి. కుటుంబాల మీరు గమనించండి, చాలా భక్తి పరుల కుటుంబాలు కూడా మా ఆయన వల్లే సార్ మా కుటుంబం ఇలా ఏడ్చిందని.
అంటే అవ్వమ్మ యొక్క స్వభావం మనలో ఇంకా పోలా మారు మనసు పొందావు కదా. మరి కొంతమంది అంటారు మా ఆవిడే సార్ చాలా పనికిపాడిందండి, ఆవిడ వల్ల పిల్లలు తయారైపోయారు సార్, మా ఆవిడ చాలా చెడ్డదండి అని అంటారు, మా ఆయన చాలా చెడ్డవాడండి అని అంటారు. అంటే ఏ స్వభావం ఇంకా మనలో చూసారా? ఆదాము అవ్వల యొక్క స్వభావంలో ఇంకా ఉన్నది. మరి ఏ మారు మనసు వచ్చింది మనకి? మనము మారు మనసు పొందిన వారు కాబట్టి అవ్వమ్మ సర్పము మీద నేరారోపణ చేసినట్టు, ఆదాము అవ్వమ్మ మీద నేరారోపణ చేసినట్టు మనము ఇతరుల మీద నేరారోపణ చేయకూడదు, వారిని బట్టి అనకూడదు. మా ఆయన ఆయన తప్పు చేసినా మా ఆయన వాళ్ళకి జరిగింది అనకూడదు, ఇది నా వలననే జరిగింది అన్నారు. భార్య తప్పు చేసిన ఏమన్నారంటే ఇది నా వలననే జరిగింది. ఎంతసేపు మనం ఇతరుల మీద నింద మోపడానికి, బ్లేమ్ చేయడానికి మనం ఇష్టపడుతున్నాం. అది ఆదాము అవ్వల యొక్క స్వభావం. ఇంకా మారుమనసు పొందిన వారిలో ఆ స్వభావం. అందుకే మీరు గమనించండి, దాదాపు ఆదాము అవ్వలు పుట్టినప్పటి నుండి ఎనోషు పుట్టినంత వరకు 240 సంవత్సరాలు. ఆ కాలం పీరియడ్ ఎంతంటే 240 సంవత్సరాలు. ఈ 240 సంవత్సరాల కాలం పాటు దేవుడు మానవునితో మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ మానవుడు దేవునితో మాట్లాడేటువంటి అవకాశం రాలేదు. ఎన్నడూ మానవుడు దేవునితో మాట్లాడలేదు. ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్. కానీ ఎప్పుడైతే ఎనోషు పుట్టాడో అప్పుడు ప్రార్థన ఆరంభించబడింది. ఇప్పుడు ప్రార్థన అంటే అర్థం ఏంటి చెప్పండి? మీ అందరూ తెలుసు కదా ప్రార్థన అంటే ఏంటి? మనము దేవునితో మాట్లాడుట, మనము దేవునితో మాట్లాడట. అంతవరకు ఏ మానవుడు కూడా దేవునితో మాట్లాడలేదు, దేవుని మీద ఆధారపడలేదు, తన బాధలు కష్టాలు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు. అంటే ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? మనము దేవునితో సన్నిహితమైన సంబంధములోనికి రావడము, ఆయనతో మనము సాన్నిహిత్యములోనికి ఎదగడము, ఆయన మీద ఆధారపడి మనము జీవించడము. అది ఎప్పుడు జరిగిందంటే ఎనోషు పుట్టుక వలన జరిగింది. అంటే 240 సంవత్సరాల కాలం పాటు దేవునితో మాట్లాడడానికి అవకాశం లేనటువంటి మానవునికి ఒక అవకాశం వచ్చింది. అప్పటి నుండి మానవుడు దేవునితో మాట్లాడవచ్చు. అంటే ఎంత గొప్ప సంతానం అండి! ఈ రోజుల్లో మనం కూడా కంటాం సంతానాన్ని. వాడు పుట్టాడు, మా అమ్మ చచ్చిపోయిందనంట. వాడు పుట్టాడు, మా ఆయనకి ఆరోగ్యం పోయిందంట. మా అమ్మాయి పుట్టిందంటే ఉద్యోగం ఆఫట్ అయిపోయిందంట, ఉద్యోగం పోయిందంట. అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. మా పెద్ద అబ్బాయి పుట్టాడంటే ఆస్తులన్నీ పోయినాయండి అన్న. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఎనోషు పుట్టుక దేన్ని కలుగజేసింది? ఎనోషు పుట్టుక దేవునితో సంబంధాన్ని కలుగజేసింది, దేవునితో సంబంధంలోనికి నడిపించింది. మన పుట్టుక, మన జీవితము ఏమండి, మన యొక్క ప్రార్థన జీవితము, మన భక్తి జీవితము అనేక మందిని దేవునితో సంబంధంలోనికి నడిపించగలగాలి. అంచేత ప్రేమని తెలిపిటారా, దేవునితో సంబంధంలోనికి నడిపించబడ్డం అంటే ఏంటి అంటే, దేవునితో సంబంధంలోనికి నడిపించబడ్డం అంటే ఏంటంటే ఆయన మీద కంప్లీట్గా సంపూర్ణముగా మనం ఆధారపడి మనం జీవించేటువంటి జీవితం. సంపూర్ణముగా ఆధారపడ్డం. ప్రార్థన అంటే ప్రార్థన చేసి మనం చేయాలనుకున్న పనులు చేయడం కాదు. ప్రార్థన అంటేనే అర్థం ఏంటి? నేను ఏమి కూడా చేయలేని నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను, దేవుడు మాత్రమే చేయగలడు అనేటువంటి నమ్మకముతో మనము ఆయన దగ్గరికి సమీపించాం. అంచేత గమనించండి, మరి ప్రార్థన అనేటువంటిది గమనించండి. ఇప్పుడు ఇందాక మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను. విశ్వాసంతో ఈ ప్రార్థన అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉండాలి, ఎలా ఉండాలి అని అంటే, ఈ ప్రార్థన అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే జాగ్రత్త వినండి. మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన వినాలి? ప్రార్థన ఆరంభించబడింది, కానీ మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థనలో నిగూఢమై లేక ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు. ప్రార్థనలో ఉరికిన ప్రార్థన అనడం కాదు. ఆ ప్రార్థన కొన్ని విషయాలతో ముడిపడి ఉన్నది, కొన్ని విషయాలతో ముడిపడి ఉన్నది. అందులో ఒకటి ఏంటంటే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. వట్టి ప్రార్థన కాదు, ప్రార్థనలు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందుకన్నాడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అంటాడు, యాకోబు 5:15 అంటాడు, ఏమంటాడు? విశ్వాస సహితమైన ప్రార్థన. అంటే ప్రార్థనకి విశ్వాసానికి ఏముంది? లింక్ ఉంది. అంటే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలి? విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచడం.
చూసారా? ఇప్పుడు ప్రార్థనకి ఏం జోడించబడాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎందులో ఉండాలి? దేవుని చిత్తములో ఉండాలి. అర్థమవుతుంది కదండి నా మాట? ప్రార్థన చేయాలి, ప్రార్థనకి ఏం జోడించాలి? విశ్వాసం ఉండాలి. అంటే ఊరికైనా మనం విశ్వాసం ఉందని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి ప్రార్థన చేస్తే మనకు కుదరదు. అది మళ్ళీ దేవుడు మనం చెప్పాలి. ఫలాని వాళ్ళు సిక్కుగా ఉన్నారు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాలి. అప్పుడు మనం వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత వస్తుంది. దేవుడు చెప్పకుండా మనందరం మనం వెళ్ళిపోయి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే మళ్ళీ జవాబు రాదు, లేకపోతే వాళ్ళకి స్వస్థత రాదు. మీకు అర్థమైందండి? కొంతమంది ఈ మధ్య కోవిడ్ టైంలో ప్రార్థనలు చేశారు. ఎందుకోనండి? ఆయన కోసం ఎంత ప్రార్థన చేసాం, అందరం సంఘమంతా కలిసి ప్రార్థన చేసామండి బ్రతికించమని. కానీ ఆయన చనిపోయాడు. ఇంత ప్రార్థన చేసిన ఎందుకు దేవుడికి వెళ్ళలేదండి ప్రార్థన? అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన కొరకు మీరు అంత ప్రార్థన చేశారు అంటే దేవుడు మీకు ఆయన కొరకు ఆయన్ని బ్రతికించమని మిమ్మల్ని ప్రార్థన చేయమని చెప్పాడు. మీకు చెప్పాడా? ముందు దేవుడు చెప్పాడా మీకు ఆయన కొరకు ప్రార్థన చేయండి, నేను బ్రతికించాలనుకుంటున్నాను మీకు చెప్పాడా? అది కనుక్కోకుండా ఊరికనే వెళ్ళిపోయి ఆయన కోవిడ్ వచ్చింది కూడా తగ్గించండి ప్రభావ, ఈయన చనిపోయే పరిస్థితులు కూడా తగ్గించండి ప్రభావ, ఆయన ఖాళీ ప్రభావ బాగు చేయండి ప్రభావ, అంతా మనమే అనేసుకుని ప్రార్థన చేసుకుంటాం. ఈ లెక్కను చూస్తుంటే మన ప్రార్థనలు ఎంత ఏమండి వాక్యము నుండి తొలగిపోయేవి కాబట్టి. బాపట్లలో ఒక దైవజనుడు ఉంటాడు. ఆయన 1970s చాలా అద్భుతమైన దైవజనుడు. ఆయన విజయలక్ష్మీపురం అని, నేను బాపట్లలో చదువుకున్నాను ఇంజనీరింగ్. ఆ విజయలక్ష్మీపురంలో ఆయన ఉండేటువంటి ప్రాంతంలో, ఆ సేవకు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ రోజుల్లో ఈ సినిమా వాళ్ళు ఈ రిక్షా వేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకుని తిరిగే వాళ్ళు తెలుసు కదండి, పెద్దవాళ్ళు తెలుసు. ఆ పాత రోజుల్లో మన ఊర్లోకి వచ్చి పల్లెటూరులో అక్కడెక్కడ తిరుగుతూ మైకుల మీద ఊరేగించి ఫలానా సినిమా ఈ ఆట ఆడుతుంది, 3 ఆటలు 4 ఆటలు అలా తిరుగుతూ చెప్పేవాడు. కానీ ఆయన ఉండేటువంటి ఆ వీధుల్లో, విజయలక్ష్మీపురం అనేటువంటి ఆ ప్రాంతంలో సినిమా వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడానికి, సినిమా ప్రకటనలు చేయడానికి ధైర్యం చేయలేదు. ఆయన బ్రతికినంత కాలంలో సినిమా ప్రకటనలు ఆ గ్రామంలో అంటే ఆ విజయలక్ష్మీపురంలో జరిగింది. ఎంత పవర్ఫుల్ మ్యాన్! ఇక్కడ గొప్ప దైవజనుడు ఉన్నాడు, మేము రాలేము. కారణం ఏంటి? ఆయన దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు. అమ్మో, అక్కడికి అడుగు పెట్టలేదు. ఆయన దగ్గరికి ఒక యవనస్తుని 17 సంవత్సరాల ప్రాయం కలిగిన యవనస్తుని తీసుకొచ్చారు. చాలా పవర్ఫుల్ మ్యాన్ అని తెలుసుకొని ఆయన దగ్గరికి ప్రార్థన చేయించుకున్నాం అనుకున్నారు. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళిపోతే కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్లు అన్నారట, ఇప్పుడు జరిగింది కాదు, 1970s జరిగింది. 17 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి యవనస్తుడికి చనిపోతాడు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, హాస్టల్ లేవని చెప్పి ఇక కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్పి డాక్టర్లు ఇంటికి పంపించారు. వాళ్ళు ఇంటికి తీసుకుని వెళ్ళకుండా ఈ మాస్టర్ గారి దగ్గరికి, చర్చిలోకి తీసుకెళ్దామని చెప్పి ఈ అయ్యగారి దగ్గరికి వాళ్ళ చర్చిలోకి తీసుకొచ్చారు. చర్చిలో తీసుకొని చర్చిలో పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత ప్రాణమేమీ లేదు, అంతా అయిపోయింది కంప్లీట్. అలాంటి టైంలో ఈయన కబురు పెట్టారు, అయ్యగారు మీ చర్చిలో పెట్టామండి, మీరు వచ్చి ప్రార్థన చేయాలని అడిగితే ఈ అయ్యగారు, ఆయన పేరు దేవసాయం. ఆ దేవసాయం గారు దేవుని దగ్గర ప్రార్థన చేశారట. అయ్యా, మరి ఆ యవనస్తుని తీసుకొని చర్చిలో పెట్టారన్నారు, మరి ఆ యవనస్తుని కొరకు నేను ఏమని ప్రార్థన చేయాలి ప్రభు అని అడిగాడు. బ్రతికించమని ప్రార్థన చేయాలా, లేకపోతే నువ్వు బ్రతికించమని ప్రార్థన చేయాలా? నాకేదో చెప్పు ప్రభు, నువ్వు చెప్పిందే నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఈ రోజుల్లో అలా ప్రార్థన చేసేవాడు దేవుని దగ్గర అడిగేటువంటి దైవజనులు ఎంతమంది? మనం గప్పుకు వెళ్ళిపోతాం. మనము దేవుని కంటే ఎక్కువ జాగ్రత్త చేస్తాం మనం. అందుకే ఈ మధ్య స్టేజీలో చేస్తున్నారు కదా, మీకు అందరికి గుండెలో నొప్పి ఉందా, గుండె మీద చేసుకోండి, తల మీద నొప్పి, తల నొప్పి ఉందా, తల మీద చేసుకోండి, చెయ్యి నొప్పి, కాళ్ళను పట్టుకోండి, ఇంత నేమ్ ఆఫ్ జీసస్ అని అందరికీ ఊగదప్పుడు ప్రార్థన చేస్తుంది. ఆ దైవజనుడు అడిగాడు, అయ్యా మరి వెళ్ళమంటావు వద్దా, ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి. వాళ్ళకి ఏం చెప్పమంటే దేవుడు చెప్పాడట, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, ఆ యవనస్తుని కొరకు ప్రార్థన చెప్పు, ప్రార్థన చేస్తే నేను ఆ యవనస్తుని బ్రతికిస్తాను, నా సేవార్థమై బహుగా వాడుకుంటానని వెళ్ళి చెప్పు అన్నాడు. అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళాడండి. వెళ్ళి వాళ్ళందరూ గొడ్డు నేడుచుకుంటుంటే చెప్పారట, అమ్మ మీరు ఏడవనక్కర్లేదు, దేవుడు నాకు చెప్పాడు ఈ యవనస్తుని బ్రతికిస్తానన్నాడు, గొప్ప సేవ కూడా చేయించుకుంటానన్నాడు దేవుడు, కాబట్టి ఈ యవనస్తుని కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఆయన బ్రతుకుతాడని చెప్పి మీ యవనస్తుని ఇక్కడ వదిలేసి వెళ్ళాడన్నాడు. వాళ్ళన్నారంట, లేదంటే మీరు ప్రార్థన చేస్తే వెళ్ళిపోతామన్నారు. లేదు, ఈ యవనస్తుని బ్రతికిస్తాడని దేవుడు నాకు చెప్పాడు, అందుకే నేను ప్రార్థన చేస్తాను, ఈ యవనస్తుని ఇక్కడ వదిలేయండి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. 2 days ప్రార్థన చేశారు, 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఏ మందులు లేవు, ఏమి లేవు, నార్మల్గా చాలా యాక్టివ్గా లేచి ఆ యవనస్తుడు బాగుంది. ఆయన దాదాపు
జీవించాడు. కొన్ని మధ్యలో లాస్ట్ మంత్లో ఆయన మరణించాడు. ఎంత అద్భుతమైన సేవకుడు అండి. చాలా పరిసర ప్రాంతాలకు వీళ్ళు ఎంతో అద్భుతమైన సేవ చేశారు. ఆయన చదివింది 2వ తరగతి ఆయన వస్తుడు. కానీ మంచి మంచి థియోలాజియన్స్ కూడా ఆయన క్లాస్ ప్రసంగించారు. అంత అద్భుతంగా వాడబడ్డాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, మనం దేవుణ్ణి అడుగుతున్నాము. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. అయితే ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఇక్కడ విశ్వాసం అనగానే మనం ఏమనుకుంటామంటే విశ్వాసం అంటే చాలా మంది అనుకుంటారు నాకు విశ్వాసం ఉందంటారు. కానీ విశ్వాసం అనేది అది మెంటల్ ఫెయిత్ కాదు, అది మానసికమైనటువంటి నమ్మకం కాదు. చాలా మంది అంటారు యేసులో నమ్ముతున్నావా? మనం మన మన కేటగిజంలో చదువుతాం కదా, తండ్రి అయిన దేవుడు నేను నమ్ముచున్నాను, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును నేను నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధుల సహవాసమును నమ్ముచున్నాను అంటారు. కానీ దానికి తగిన జీవితం ఎక్కడ కనపడదు. నమ్మకం అంటే అది కాదు. నమ్మకం అంటే ఏంటి? ఏమి నమ్ముచున్నావు నేను? ఇక్కడ గమనించండి, నమ్మకం అంటే మానసికమైనటువంటి నమ్మకం కాదు. అందుకే బైబిల్లో యాకోబు అంటాడు, ఓ వ్యర్థుడా, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి కదా. దయ్యాలు కూడా నమ్ముతున్నాయా లేవో? దేవుడు నమ్ముతున్నాయి. మరి నువ్వు నమ్ముతున్నావు, నీకు దయ్యాలకు తేడా ఏంటి? నీ నమ్మకానికి వాళ్ళ నమ్మకానికి తేడా ఏంటి? మన నమ్మకానికి దయ్యాల నమ్మకానికి తేడా ఉంటారు. అవిశ్వాసులు కూడా యేసు ప్రభువును దేవుడు నమ్ముతున్నారు, మనము నమ్ముతున్నాం. మరి వాళ్ళకి మనకు తేడా ఉండాలా లేదా? అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తనండి, క్రైస్తవ విశ్వాసమునకు ఉండేటువంటి అర్థం ఏంటంటే క్రైస్తవుడి యొక్క నమ్మకం వేరు, అన్యజనుల యొక్క నమ్మకం వేరు. మన నమ్మకం ఏంటంటే విశ్వాసం అంటే కంటికి కనబడని వాటిని కనబడేటట్లు చేసేది విశ్వాసం. కంటికి కనబడినటువంటి వాటిని కనబడేటట్లు చేసేది విశ్వాసం. అంటే చూడండి, మనకి ప్రస్తుతానికి కొన్ని కనబడట్లేదు, కానీ నిజమైన విశ్వాసం ఏం చేస్తుంది? మనకి ఏవైతే కనబడట్లేదో, మనకి భౌతికమైన పంచేంద్రియాలతో మనం చూడలేనివి, తాకలేనటువంటి వాటిని విశ్వాసం ఏం చేస్తుంది? ఆ విశ్వాసం ఉన్న వ్యక్తికి అవి కనబడిపోతాయి. అంటే మనోనేత్రాలతో చూడగలిగినటువంటి అనుభవం కలిగిన వాళ్ళే విశ్వాసం కలిగిన వాళ్ళు. అందుకే మీరు గమనించండి, మోషే గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గమనించండి, మోషే గురించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, మోషే 11వ అధ్యాయంలో, అది కాదు నిమిషం, 27వ 26వ వచ్చిన చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. చూడండి, ఎందుకు ఒప్పుకోలేదు? ఇవన్నీ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, మోషే పెద్దవాడు కాగానే ఏమొచ్చింది? చెప్పండి, మోషే పెద్దవాడు ఉన్నప్పుడు ఏం పెరిగింది? విశ్వాసం పెరిగింది. విశ్వాసం పెరిగితే ఏం జరిగింది? అన్ని వదులుకున్నాడు. విశ్వాసం అంటే ఏం చేస్తాం చెప్పండి? లోక సంబంధమైన వాటిని వదులుకుంటాం. మనకు లోక సంబంధమైన వాటిని ఎందుకు వదులుకోలేకపోతున్నామంటే, వాటిని ఎక్కువ ఎందుకు ప్రేమిస్తున్నామంటే మనకు దేవుడి మీద విశ్వాసం. కానీ మోషే ఎప్పుడైతే పెద్దవాడయ్యాడో విశ్వాసమును బట్టి ఇవన్నీ విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. తర్వాత విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడయ్యాడు. విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నాడు? అదృశ్యుడైన వారిని చూస్తున్నట్టు జీవించాడు. మనకు కనబడుతున్నాడు చెప్పండి దేవుడు? మనకు దేవుడిని మనం చూడగలుగుతున్నాము. ఎవరైనా మనకి ఏదైనా ఇవ్వట్లేదు అనుకోండి, నువ్వేంటి ఇవ్వడం, నాకు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా ప్రభు నువ్వు ఇచ్చేటువంటి వాటి కంటే అత్యధికమైనవి గొప్పవి నాకు ఇస్తున్నాడు దేవుడు అని వాటిని మనం గమనించగలుగుతున్నాము. పరసంబంధమైన వాటిని
విశ్వాసపు నేత్రములతో కనుక మనం చూడగలిగినప్పుడు ఈ భౌతికమైనవి ఏవి మనం కోల్పోయినా వాటి గురించి మనం బాధపడము, చింతపడము. మనం అనేకమైన వాటిని, భూ సంబంధమైన వాటిని కోల్పోతున్నప్పుడు మనకి చింత, బాధ, దుఃఖం ఎందుకు కలుగుతుందనంటే మన విశ్వాసపు నేత్రాలతో మనం పరసంబంధమైన వాటిని చూడలేకపోతున్నాం. కాబట్టి అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా డాక్టర్ విల్లీ గ్రెహం గారి దగ్గరికి ఒక సభలో మాట్లాడుతుంటే ఒక నాస్తికుడు లేచి నిలబడ్డాడు. అర్థమైందండి? ఒక నాస్తికుడు లేచి నిలబడ్డాడు. ఏమడిగాడు తెలుసా? మీరు దేవుడు ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలరు దేవుడు ఉన్నాడని? అంటే అరే ఉన్నాడని ఎలా చెప్పగలరు అంటే, ఇంతసేపు నేను ప్రార్థన గదిలోకి వెళ్ళి ఆయనతో ఇప్పుడే మాట్లాడొచ్చాను అన్నాడు. ఇంతసేపు నేను ఆయనతో మాట్లాడి ఇప్పుడే స్టేజ్కి వచ్చాను, వాళ్ళకి వాక్యం చెప్తున్నాను. అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు దేవుడు కనబడతాడా? కనబడడు. అదృశ్యుడు, అదృశ్యమైనవి విశ్వాసం గల వారికి కనబడిపోతుంటాయి. పరసంబంధమైన జీవితము, పరసంబంధమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైనటువంటి గొప్ప విషయాలు వాటన్నింటినీ చూసినప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? ఈ భూ సంబంధమైనవి తుచ్చమైనవిగా మనకు కనబడతాయి. ఇది విశ్వాసం నేత్రం. పాట మాత్రం పాడడం మనం నేర్చుకున్నాం మనం కదా. ఆ పాట ఉంది కదా, విశ్వాసకర్త విశ్వాసకర్త దానిని కొనసాగించేవాడైనటువంటి పాట ఉంటుంది. చాలా పాత పాట. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము చూడని. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. వినయాముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనే. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడా, వినయముతో నీ వైపు చూచుచు విసుగక పరిగెత్త నేర్పు అంటాడు. మళ్ళీ అంటాడు, కంటికి కనబడ నీవెన్నియో, చెవికి వినబడ నీవెన్నియో, హృదయాగోచరము కాని వెన్నియో, సిద్ధపరచితివన్నాకై. దేవుడు ఏం సిద్ధపరిచాడు మనకి? హృదయాగోచరం కానివి, కంటికి కనబడని, చెవికి వినబడినటువంటి వాటిని నా కొరకు సిద్ధపరిచాడు. చాలాసార్లు మనందరము క్రైస్తవులమైన తర్వాత కూడా మనం ఇంకా మన పంచేంద్రియాలతో మనము నడిపించబడుతున్నాం తప్ప ఆత్మనేత్రాలతో మనం నడిపించబడ్డాము. ఎంతసేపు మనం చూసిన దాన్ని బట్టి, మనం వినిన దానిని బట్టి, మనం తాకిన దాన్ని బట్టి, మనం అనుభవించే దాన్ని బట్టే మనం నడిపించబడుతున్నాం తప్ప మనకు కనబడినటువంటి వాటిని బట్టి, మన విశ్వాసమును బట్టి మనం నడిపించబడలేదు. అందుకని విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఏ విశ్వాసం అంటే కంటికి కనబడినటువంటి వాటిని కనబడేటట్లు చేస్తుందా నీ విశ్వాసం. అలా నీకు చూడగలిగినప్పుడే నీకు విశ్వాసం ఉన్నట్టు. అంతే తప్ప పరిశుద్ధుల సహవాసం నమ్ముతున్నాని చిలక పలుకులాగా ఆ వచనాలు పలికితే సరిపోదు. అది చాలా అద్భుతమైన క్యాటగిజం తెలుసు. భక్తులు ఎంతో అద్భుతంగా రాశారు. కొన్ని సంఘాల్లో అవి అలవాటు అయిపోయినాయి. అంటే అవి అలవాటు ప్రకారంగా చదివేస్తున్నాం. కానీ నేను తండ్రి అని దేవుడు నమ్ముతున్నానంటే ఏమి నమ్ముతున్నావు? నీవు నమ్ముకున్న దేవుడు నీకు తండ్రి అని నువ్వు నమ్ముతున్నావు అంటే అర్థం ఏంటి? తండ్రి నీకుంటే నీకు ఏ కొరత లేదని నువ్వు నమ్ముతున్నావు. అది నిజ జీవితంలో మనం ఎక్కడ అనుభవిస్తున్నాం. అంచేత ప్రియమైన దేవుడు బిడ్డారా, మరి విశ్వాస సహితమైన ప్రార్థన ఏమేమి ఉండాలంటే 7 విషయాలు ఉన్నాయి. అందులో ఒకటే చెప్పాను. ప్రభు చిత్తం మీద వచ్చేవారు మీరు కంటిన్యూస్ వస్తే మీకు వచ్చేవారు మరి కంటిన్యూ చేస్తారు. ప్రార్థనలు ఏముండాలంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన. అట్లాగనే అవన్నీ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ మీరు రాదు. ఈ పాఠం నేర్చుకున్నాం. ఏ పాఠం నేర్చుకోవాలి? ఈ పాఠంతో ప్రార్థన చేద్దాం. ఏమో నేను చేయాలి ప్రార్థన? ప్రభు మాకు
విశ్వాసపు నేత్రాలను దయచేయండి. విశ్వాసపు నేత్రాలు ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి చెప్పండి? పర సంబంధమైన వాటిని చూస్తుంటే స్టెఫెన్ని మీరు గమనించండి. స్టెఫెన్ని రాళ్లతో పాటు చంపుతుంటే రక్తాలు కారుతుంటే ఆయన ఏం చేశాడు? మోకాళ్ళు వేసి ప్రభా వీళ్ళ మీద అగ్ని దించేసి నాశనం చేయడం ప్రారంభించాడు. స్టెఫెను రాళ్లతో కొట్టుతున్నప్పుడు అంతటా ఆకాశం తెరవబడెను. ఏం చూస్తున్నాడు? విశ్వాసము నేత్రాలు ఆకాశము తెరవబడెను. ఒక సింహాసనమును చూచాడు. సింహాసనం ముందు కూర్చుండి ఉన్నటువంటి యేసు ప్రభువును దేవుణ్ణి చూచాడు. అందుకే ఆ రాళ్ళ దెబ్బలు కనిపించలేదు. మనకి నేత్రాలు లేవు కాబట్టి మనం ఎంతసేపు ఆయన కొట్టాడండి, రక్తాలు కారేయండి, నువ్వు దేవుణ్ణి చూస్తే నీకు అవి రక్తాలుగా ఉంటాయి. మనం ఎంతసేపు భౌతికమైనవి ఇవి లేవు అవి లేవు, కొన్నిసార్లు అన్నీ ఉన్నా కానీ ఇంకా పెద్దవి కావాలనుకుంటున్నాం. ఒక ఇల్లు ఉంటే సరిపోదు, 4 ఇల్లు కావాలి. ఒక కారు ఉంటే సరిపోదు, ఇంకా పెద్ద కారు కావాలి. వాటి కొరకు మళ్ళీ ప్రార్థనలు చేస్తాం. ఇలాంటివి భౌతికమైనటువంటివి, ఇవి ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. వీటి కోసం కాదు మనం ప్రార్థన చేస్తుంది. మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే విశ్వాసపు నేత్రములు నాకు తెలిసి. అందుకే అనేక మంది నిందిస్తున్నప్పుడు, హింసల పాలనలు చేస్తున్నప్పుడు మనం ఏం చూడగలగాలి? విశ్వాసం ఉన్నవాడు ఏం చూస్తాడు? ఆకాశం తెరవబడుతుంది. మనుష్య కుమారుడు ఆకాశమందు దేవుని సింహాసనం ముందు, ఆయన దేవుని సింహాసనం ముందు ఆయన కుడిపార్శ్వమున కూర్చుండా పెట్టబడి చూచెను ఆనందిస్తున్నాడు. అంచేత మనం కూడా ఇలాంటి విశ్వాస సహితమైన ప్రార్థనా జీవితం మనం నేర్చుకోవాలి. ఊరికనే ప్రార్థన అనగానే వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఏమంటే కొంచెం లోన్ రావాలంటే ప్రార్థన చేయండి, ప్రమోషన్ రావాలంటే ప్రార్థన చేయండి. ఇలాంటి ప్రార్థనలు వ్యర్థమైనవి, అసలు అవి అడగొద్దు. మీరు ప్రార్థన చేసిన దేవుడికి ఎవరు కూడా పైపెచ్చు ఇవ్వకపోవడం అది నేరం కూడా అవుతుంది. ఆయన చెప్పని వాటి వరకు మనం ప్రార్థన చేయడం నేరం కూడా అవుతుంది. దేవుడు నీకు చెబితే ప్రార్థన చేయి. దేవుడు నీకు అమెరికా వెళ్ళమన్నాడా? ప్రార్థన చేయి. ఆయన వెళ్ళమన్నాడు కదా, ప్రార్థన చేయి. దేని కొరకు? వీసా కొరకు ప్రార్థన. ఆయన చెప్పకుండా నీవు వీసా కొరకు ప్రార్థన చేస్తే అది నేను అర్థమైంది కదా. మనకి ఇల్లు ఉండొద్దు, ఉద్యోగం చేయొద్దని నేను చెప్పను, కానీ దేవుడు నీకు చెబుతున్నాడా? దేవుడిని నడిపిస్తున్నాడా? ఆయన ఆత్మచేతను నింపబడ్డావా? నీ మనోనేత్రాలు తెరవబడి పరసంబంధమైన వాటిని చూడగలుగుతున్నావు. అది చూడలేనప్పుడు అది విశ్వాసం కాదు, అది కేవలము మానసికమైన విశ్వాసమే. అది దయ్యముల వంటి నమ్మకమే, అది అన్యజనుల వంటి నమ్మకమే. క్రైస్తవులమైన మనకి వాళ్ళకి తేడా ఏమి? కాబట్టి ఈ విశ్వాసములో, ఈ విశ్వాస సహితమైన ప్రార్థనలో మనం ఎదుగుదాం. మనం ఎదగడానికి ప్రభు దగ్గరికి ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనం